హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తణుకులో వంటలక్క. ఈరోజైతే మామ్ అండ్ డాటర్ మంచూరియా చేశానండి. ఏంటి మామ్ అండ్ డాటర్ మంచూరియా అనుకుంటున్నారా? ఏం లేదండి, రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కలిపి మంచూరియా చేశానండి. పిల్లలకి స్నాక్స్గా హాలిడేస్ ఇచ్చేసారు కదండి. ఇంటి దగ్గర కూర్చున్న దగ్గర నుంచి ఆకలి ఆకలి అంటున్నారు. ఏదో ఒకటి చేసి పెట్టడమే సరిపోతుంది మనకి. ఇదిగోండి మామ్, ఇదేమో డాటర్ అండి. చికెన్, ఎగ్ అండి. ఇంకా ఎగ్ మంచూరియా కోసం 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్లో ఒక గిన్నెలో వేసుకుని అందులో సాల్ట్, పెప్పర్, బ్లాక్ పెప్పర్ అండి, ఇది నల్ల మిరియాల పొడి, అది కూడా ఒక స్పూన్ వేసుకుని మొత్తం అంతా కలిసే వరకు స్పూన్తో కలిపి పెట్టేసుకుని ఇంకా ఇది ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోండి. చికెన్ అయితే కొంచెం సన్నగా మనం మెత్తని పీసులు ఉంటాయి కదండి, బోన్స్ లేకుండా మెత్తని పీసులు తీసుకుని సన్నగా కట్ చేసి అవి సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచాను అనమాట. అలా సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట. ఇంకా అవి పక్కన పెట్టేశానండి. ఇంకా ఎగ్ కూడా బాగా బీట్ చేసేసుకొని కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇది ఆవిరి మీద ఉడకపెట్టుకోవడం ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోద్దండి, ఉడికిపోద్ది. తర్వాత దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ నేను పొయ్యి మీద గిన్నెలో వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసాను. బుడగలు వస్తున్నాయి చూడండి. ఇంకా ఆ గిన్నెని అందులో పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టండి, లోపల ఆవిరి వాటర్ అందులో పడకుండా. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలండి. ఇదిగో చూడండి, 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చాకు గుచ్చి అలా చూస్తే చాకు తడిగా లేకుండా మామూలుగా ఉండాలన్నమాట. ఉడికిపోయిందండి. ఇంకా కట్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకుని ఇంకా కట్ చేసేసుకుందాం. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. చల్లారిపోయిన తర్వాత గిన్నెలో నుంచి ఇలా ఎగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా వీటిల్ని కర్రీ కూడా చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు వీటిని ఇలా చేసుకుని ఉడకపెట్టుకుని ముక్కల కింద కట్ చేసి ఉల్లిపాయలు, ఆనియన్స్ అవన్నీ వేయించేసుకుని కర్రీ కూడా వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకోసారి చూపిస్తానండి అలాగా. ఇదిగోండి చికెన్ ముక్కలు వాటర్ అన్నీ వంపేసాను, సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, ఒక ఎగ్, శనగపిండి ఒక స్పూను, మైదాపిండి ఒక స్పూను, కార్న్ఫ్లవర్ ఒక స్పూను, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మూకుడు పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని డీప్ ఫ్రైకి ఇంకా ఆయిల్ ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవద్దు. హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తే లోపల ఉడకవు. అందుకని సిమ్ చేసుకుని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. వేసిన వెంబటే గరిటె పెట్టి తిప్పొద్దు, ఎందుకంటే పైన కోటింగ్ ఊడిపోద్ది. ఇంకా తర్వాత ఈ ఎగ్ని కూడా ఈ మిక్చర్ ఉంటుంది కదండి, పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్లోనే నేను చూపించిన విధంగా ముంచి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇది విడిగా కూడా చేసుకోవచ్చండి. చికెన్ మంచూరియా విడిగా చేసుకోవచ్చు, ఎగ్ మంచూరియా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు కలిపి చేస్తున్నానంటే చికెన్ కొంచెం క్వాంటిటీనే ఉందండి నా దగ్గర, అంటే సరిపోదు కదా పిల్లలకి స్నాక్స్ చేసినప్పుడు. అంటే 2 ప్లేట్లన్నా రావాలి కదండి, అందుకోసమని ఇంకా ఎగ్ కూడా వేసేసి 2 కలిపి చేశానమాట. ఇలా విడివిడిగా కూడా చేసుకోవచ్చండి, ఇదే ప్రాసెస్లో సేమ్. ఇదిగోండి అన్నీ అలా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా విడివిడిగా పెట్టేసుకున్నాను. ఇలా విడిగా తిన్నా చాలా బాగుంటాయండి. కెచప్లో, టమాటా సాస్లో నంచుకుని తింటే పిల్లలు ఇలాగే తినేస్తారు. ఇంకా మంచూరియా చేస్తానని చెప్పాను కదండి పిల్లలకి, ఇంకా మంచూరియా చేస్తున్నాను అనమాట. ఇటువంటి వీటిలోకి కావాల్సినవి ఇవి: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి పక్కన బౌల్లో పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఇందాక మనం వేయించాం కదండి చికెన్, అది ఆ ఆయిలే వేసాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి సన్నగా తరిగినవి ఒక్కొక్క స్పూను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి, కొంచెం ఒక హాఫ్ ఉల్లిపాయ ఉంది, ఒక హాఫ్ ఉల్లిపాయ పెద్దగా కోసుకోవాలి ముక్కలు, ఒక హాఫ్ ఉల్లిపాయ చిన్నగా కోసుకోవాలి. ఇంకా ఇందులో క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కానీ నా దగ్గర లేవు క్యాప్సికమ్ అవి, ఇంకా అందుకని వేయలేదన్నమాట. ఇంకా ఉన్న ఆనియన్స్తో వాటితోనే చేసేసాను. ఇలాగైనా టేస్ట్ బాగుంటుందండి. కానీ నచ్చితే కనుక మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కనుక వేసుకోండి ఖచ్చితంగా క్యాప్సికము.
క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ఇంకా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు, తప్పలేదు. బాగుంటుంది టేస్ట్. సేమ్ బయట రెస్టారెంట్లో మనకి ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఇంకా ఏమాత్రం తీసిపోదండి. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడాను. ఒకసారి ట్రై చేయండి. ఇది సోయా సాస్ అండి. సోయా సాస్ ఒక టీ స్పూన్, పెద్ద టీ స్పూన్ అంత వేసాను. ఇంకా ఇందులో సాల్ట్ వేయట్లేదు, మీరు గమనించారో లేదో. సాల్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే కెచప్ వాటిల్లో, సోయా సాస్ కెచప్ వీటిల్లో కూడా సాల్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ చికెన్లో, ఎగ్లో సాల్ట్ వేసాం కదా, సరిపోద్ది. నా దగ్గర వెనిగర్ లేదు. వెనిగర్ ప్లేస్లో నేను నిమ్మకాయ వాడాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఒక అరచెక్క నిమ్మకాయ వేసుకున్నాను, పిండుకొని గింజలు లేకుండా చూసుకుని. ఇంకా ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి, చిక్కగా అయిపోతుంది కదా. వెనిగరు సోయా సాస్ అవి వేసుకున్నప్పుడు చిక్కగా అయిపోద్ది. ఇంకా కొంచెం వాటర్ పోసుకుని ఇందులో టమాటా కెచప్ ఉంటుంది కదండి మన ఇంట్లో, టమాటా సాసు అది కూడా వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఇప్పుడు వేసుకుని కొంచెం లాస్ట్లో వేసుకుందాం, జింపుకుందాం పైన, బాగుంటుంది. ఇంకా కొంచెం వీటిని ఒక్కసారి అలా ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత టమాటా కెచప్ ఉంటుంది కదండి, టమాటా సాసు అది కొంచెం వేసుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, పిల్లల తినే ఘాటును బట్టి. నా దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేదు, ఇంకా నేను టమాటా కెచప్పే వేసుకుంటున్నాను. చూడండి, ఒక పెద్ద టీ స్పూన్ టమాటా కెచప్ వేసాను. ఇది కూడా బాగా అందులో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇంకా కొంచెం ఉడకపెట్టేసుకోవాలి. ఇదిగోండి చూడండి, చూపించాను చూడండి. మీకు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో పోసి కలిపి పెట్టుకోవాలండి పక్కన, కొంచెం గ్రేవీ ఇలా ఉండడం కోసం. అది సిల్కీ కలర్, సిల్కీగా కనిపిస్తుంది కదండి మనకి రెస్టారెంట్లో, దాని సీక్రెట్ ఇదేనండి, కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తారు. ఇంకా అది కూడా చూడండి, ఇంకా అది కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకోండి ఎమ్మటే ఫాస్ట్గా, ఎందుకంటే ఉండలు కట్టేసే అవకాశం ఉంటుంది, కార్న్ఫ్లోర్ కదా. ఇంకా ఫాస్ట్గా తిప్పేసుకున్నాను. ఇంకా తిప్పేసుకున్న తర్వాత ఇంకా అవి మనం వేయించి పక్కన పెట్టుకున్నవి కూడా వేసేసుకుని, ఇంకా ఇక్కడి నుంచి సిమ్ చేయొద్దండి అస్సలు. స్టవ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. హైలోనే పెట్టుకుని ఇంకా పొగలు వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. బయట ఎలా అయితే వేడిగా పొగలు వచ్చేలా ఇస్తారు కదండి, అలా వచ్చే వరకు హైలో పెట్టుకునే వేయించాలి. సిమ్ చేయొద్దు అస్సలు. ఒక్కసారి అవి వేసేసిన తర్వాత, ఎందుకంటే సిమ్ చేశారంటే మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీనెస్ ఉండవు. ఇలా హైలో చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుందండి. మిమ్మల్ని ఇది తిన్న తర్వాత మిమ్మల్ని సూపర్ మామ్ అనకపోతే చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. నన్నైతే మా పిల్లలు సూపర్ మామ్ అని ఎప్పుడో అనేసారండి. ఇది చాలాసార్లు చేశాను నేను, మీకు కూడా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ముందుగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కనుక చికెన్ మంచూరియా కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా చూపించండి. ఓకేనండి. అదిగోండి కొత్తిమీర కూడా జిమ్మేసిన తర్వాత ఇదిగోండి ప్లేట్లో వేసేసి పిల్లలకి సర్వ్ చేశాను. సర్వ్ చేసినప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు, అవి పైన స్ప్రింకిల్ చేశాను, జిమ్మాను అనమాట. సూపర్ ఉందంట అండి, సూపర్ ఉందమ్మని క్రికెట్ ఆడొచ్చి తడిచిపోయి వచ్చారండి ఇద్దరు. ఇంకా రాగానే ఇంకా ఆకలి అన్నారు, వేడిగా తినేశారండి, ఎంజాయ్ చేశారు. మా బాబుకి అర్థం కాలేదండి అదేంటో.